రేవంతమయ్యా, ఓ రేవంతమయ్యా, ఇక మరి నీ బుద్ధి మానవా? ఒంటెద్దు పోకటే పోతావా? అసలు ఏమనుకుంటున్నావు? నీ పానానికి ఎట్లా అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఇంకో గీ తరీక నా ప్రశ్నిస్తున్నాడు నువ్వు. ఇక చూడు, వచ్చిందిరో మునుపటి పాలన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన. వచ్చిందిరో మునుపటి పాలన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన. రేవంతు చూడరా ఒంటెద్దు పోకడా, రేవంతు చూడరా ఒంటెద్దు పోకడా. ఇచ్చిన మాటను గంగలో గలిపిండు, ఇచ్చిన మాటను గంగలో గలిపిండు, ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండు అనుకుంటా. ఇక నిరుద్యోగులు అమ్మ టీజీఎస్పీసీని ముట్టడించి ఆందోళన చిన్నసన్న ఆందోళన చేశారు. ఇలా దాంట్లకు బీఆర్ఎస్వి కార్యకర్తలు ఇక నిరుద్యోగులు మొత్తం మీద రచ్చ రంబోలా చేస్తారు. మరి కొసకు ఏం చేస్తారు ఏం కథో కానీ రేవంతమయ్య ఒంటెద్దు పోకడే పోతున్నాడు. ఇప్పటికైనా తన సోయి తెచ్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, లేకపోతే నిరుద్యోగులు అంటే ఏందో చూపిస్తాం మా ప్రతాపము. నిరుద్యోగులు తలుచుకుంటేనే కేసీరావయ్య పాతాళ లోకంలో కలిసిండు. ఇక నీకు కూడా పూనుకున్నట్టే అని ఈ రకంగా చిట్కాలు వేస్తారు నిరుద్యోగులు బీఆర్ఎస్వి కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రేవంతమయ్య ఏమన్నా బుద్ధి మార్చుకొని మరి నిరుద్యోగుల ముచ్చట ముంగటేసుకొని ఏమన్నా హామీ అభయం ఇస్తారా, లేకపోతే ఇట్టనే రచ్చ పెరగనిస్తాడా అనేది చూద్దాం వల్ల మన ముందు. Siap,